హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. ఈరోజు చూడండి, మా ఇంట్లో దోశ అనేది వస్తూ ఉండలేదు. పెనం మీద వేస్తూ ఉంటే అంతా ఇరిగిపోతుంది, అంతా అంటుకుంటుంది. ఇలా కాకుండా ఒక టిప్ అనేది యూజ్ చేసి ఆ టిప్తో నీట్గా దోశ వచ్చే మాదిరి చూద్దాం ఈరోజు. ఆ టిప్ అనేది ఏంటి అని ఇప్పుడు చూడండి. పెనం ఇలా ఉంచేసి కొంచెం వేడయ్యే మాదిరి స్టవ్ మీద పెట్టుకొని వేడయ్యే మాదిరి కొంచెం లైట్గా వేడి కావాలి. వేడైన తర్వాత దీని మీద మనము ఒక పేస్ట్ అనేది వేద్దాం. చూడండి, కోల్గేట్ పేస్ట్, ಯಾವ పేస్ట్ అయినా పర్వాలేదు. ఇలా మొత్తము అప్లై చేసేస్తాం పెనం మీద. ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా అప్లై చేసుకొని వచ్చేయాలి. స్టవ్ వెలుగుతున్నట్లే సన్నగా అయినా పెట్టుకొని పెనం వేడి ఉన్నట్లే ఇది ఇలా అప్లై చేసుకోవాలి. చూడండి, మొత్తం ఇదే ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా అప్లై చేసుకోవాలి. తర్వాత నేను వంట సోడా అనేది కొంచెం వేస్తున్నాను. చూడండి, అది కూడాను గ్యాప్ లేకుండా కొంచెం పక్కకు తీసుకొని బాగా ఇంకా ఎక్కడ గ్యాప్ సందులు లేకుండా ఫుల్ అప్లై చేసేయాలి. తర్వాత కొంచెం వాటర్ వేసుకొని చూడండి, జిడ్డు మొత్తం వచ్చేసింది. ఎలా నీట్గా అయిపోతా ఉందో. ఫుల్ ఎక్కడ కూడాను జిడ్డు అనేది లేకుండా వెళ్ళిపోతుంది, ఎక్కడ కూడా ఉండదు. ఇంకా వాటర్ వేసి బాగా కడిగేస్తాము. కడిగేసిన తర్వాత ఆయిల్ కొంచెం వేసి ఉల్లిపాయ ఇలా బాగా రుద్దేయాలి. ఎక్కడ కూడాను ఇది లేకుండా ఫుల్ ఉల్లిపాయతో బాగా ప్రెస్ చేసుకొని ఇలా రుద్దేసిన తర్వాత వాటర్ కొంచెం చల్లి దోశ వేద్దాం. నీట్గా వచ్చేస్తుంది, ఇరిగిపోకుండా అంటుకొని కూడా అంటుకోదు. అంత పర్ఫెక్ట్గా దోశ అనేది వచ్చేస్తుంది. ఇలా వచ్చేసింది దోశ అనేది. చూడండి, ఇలా వేస్తుంది కదా, ఓకేనా? నీట్గా వచ్చేస్తుంది. ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేషన్కి వీడియో సెండ్ చేయండి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన థ్యాంక్ యూ.